ఈ దినాన నిర్గమకాండము 38వ అధ్యాయము ఒక వివరణలోకి మనం వెళ్తూ ఉన్నాం. జనవరి సుమారుగా 18వ తారీఖున ప్రారంభించాం. డిసెంబర్ ఈరోజు వరకు 18వ తారీఖు 38 అధ్యాయాలు అయ్యాయి. ఇంకొక 2 అధ్యాయాలు దేవుని చిత్తమైతే రేపు 39 మనం చూస్తాం. అలాగే వచ్చే వారం 40 అధ్యాయంతో ఈ యొక్క డిసెంబర్లోనే ఈ నిర్గమకాండం పూర్తి చేయాలని ఉద్దేశంతో ఇలా మనం ఆలోచన చేయగలిగాం దేవుని కృపను బట్టి. కాబట్టి ఈ దినాన నిర్గమకాండం 38వ అధ్యాయం యొక్క వివరణ. 38వ అధ్యాయములో దేవుడు ఏ విషయాలు, అసలు ఉద్దేశం ఏంటి? నిర్గమకాండము 38వ అధ్యాయం యొక్క ఉద్దేశం తెలిస్తే ఈ యొక్క అధ్యాయం మనకు అర్థమవుతుంది. ఏంటి ఉద్దేశం? ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 3 వస్తువులు, ప్రాముఖ్యంగా ఒక 3: దహన బలిపీఠము, గంగాళము, ఆవరణము. ఇదంతా బయట ఉంటున్నాయి, లోపల గుడారానికి బయట. అంటే బయటే దహన బలిపీఠం ఉంటుంది, బయటే గంగాళం ఉంటుంది, ఆవరణము కూడా బయటే. ఇవి ఎలా చేయాలి అని మోషే బెసలేలుకి అహోలియాబుకి చెప్తున్నాడు. అది ఉద్దేశం. ఎందుకంటే ఎవరి యొక్క ఉద్దేశంలో దేవుడు ఎవరితో చేయమన్నాడంటే బెసలేలు, అహోలియాబు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి. మోషే చెప్తూ ఉంటే వాళ్ళు చేయాలి. కాబట్టి ఈ రోజున దహన బలిపీఠం ఎలా చేయాలో, గంగాళం ఎలా చేయాలో, అసలు ఆవరణము ఎలా, మెజర్మెంట్స్, కొలతలు ఎలా తీసుకోవాలో దేవుడు మాట్లాడారు. అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి విషయం చదివితే మనకు కొలతలు మాత్రమే అర్థమవుతాయి. కానీ ఈ 38వ అధ్యాయంలో మనం తీసుకోవాల్సినటువంటి ఆత్మ సంబంధమైన కోణము ఏంటి, ఆత్మ సంబంధమైన విషయాలు ఏమున్నాయి అంటే, బలిపీఠము దేనికి గుర్తు అంటే ఎవరికి? క్రీస్తు ప్రభుకి బలిపీఠం గుర్తు. 2, గంగాళం ఎవరికి గుర్తు అంటే ఆ రోజు గంగాళములో చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేవారు. ఇప్పుడు గంగాళము అంటే బాప్తిస్మం. 3, ఆవరణము దేనికి గుర్తు? దేవుని సన్నిధికి గుర్తు. అలా 3 విషయాలను కూడా 3 ఆత్మ సంబంధమైన విషయాలతో పోల్చి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే లిటరల్గా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు బలిపీఠం గురించి చదివితే కొలతలే కనబడతాయి. చూడండి, ఇప్పుడు చదువుతామా, అక్కడ ఏది కనబడదు మనకి. కొలతలు మాకెందుకు అనుకోకుండా పాత నిబంధన 38వ అధ్యాయంలో రాయించబడినటువంటి పుస్తకంలో అసలు బలిపీఠం అర్థమైతే ఈరోజు నీ కోసం నా కోసం క్రీస్తు బలి అయిపోయాడనే విషయం అర్థమవుతుంది. ఆ రోజు బలిపీఠం ఉంది, ఈరోజు బలిపీఠాలు లేవు. ఎవరు మన బలి? ఒకే ఒక బలి, ఏకైక బలి, క్రీస్తు బలి. చదువుదాం. ఇందులో ప్రాముఖ్యంగా 4 భాగాలు నేను రాశాను అర్థం కావడానికి. 38వ అధ్యాయం ప్రారంభంలో 7 వచనాలు, 7 వచనాలు దేని గురించి ఉంటాయి? దహన బలిపీఠం గురించి. ఒకే ఒక వచనం, అది 8వ వచనం. 8వ వచనంలో గంగాళం గురించి రాయిస్తారు. 9 నుంచి 20లో ఆవరణం ఎలా చేయాలి అని రాయబడి ఉంది. చివరిగా 21 నుంచి 31లో సాక్ష్యపు గుడారములో పదార్థాలు ఎలా తయారు చేయాలి, బంగారంతో, వెండితో, ఇత్తడితో ఎలా చేశారో చెప్తాడు. ఇలా 4 భాగాలుగా చెప్పబడింది. చదువుదాం. 38వ అధ్యాయం 7 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని చదువుతాను నేను. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. ఏ కర్ర ఉపయోగించాడన్నారు? తుమ్మకర్రతోనే దహన బలిపీఠము కూడా. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు. అది చచ్చౌకమైనది. చచ్చౌకం అంటే చాలాసార్లు వస్తూ ఉంది. స్క్వేర్, ఒక చతురస్రాకారములో. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. ఏకాండం అంటే కలిపి చేసినవి. దానికి ఎత్తడి రేకు ఒదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలు, దాని గిన్నెలు, దాని ముండ్లు, దాని అగ్ని పాత్రలను చేసెను. బలిపీఠం దగ్గర ఏముంటుందంటే ముళ్ళది ఉంటుంది. ఎందుకంటే దేవునికి ఆ ముళ్ళతో ఏం చేస్తారంటే, మీరు గుర్తునే ఉంటుంది, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చదివితే హోఫ్నీ, ఫీనిహాసులు ఉంటారు. దేవునికి పెట్టకుండా ముందే తీసేవారు వీళ్ళు. ఆ ముళ్ళ కంచెలు ఉంటాయి కదా, ఆ ముళ్ళతో ఉంటాయి. మాంసం ముక్కలు గుచ్చితే వచ్చేస్తాయి. అందుకోసం మీరు సమూయేలు 2వ అధ్యాయంలో కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో వీళ్ళు చేసిన అకృత్యమైన పనులు, దేవునికి నైవేద్యం పెట్టాల్సిన ఒకళ్ళకి ఇవ్వడం కూడా ఇష్టం లేకుండా పోయిందట. ఇప్పుడు ఇస్తున్నవి దేవునికి ఉపయోగపడకుండా ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి,
దేవుని కార్యక్రమాలు చేయకుండా ఆ డబ్బులు నా ఇష్టానుసారంగా వాడుతున్నారనుకోండి, ఎవరికీ ఇవ్వాలనిపించదు జనరల్‌గా. అరే! దేవుని పని ఎంత పెండింగ్ ఉంది. దాన్నేమో సొంత ఖర్చులకి వాడుకుంటున్నారే అనే ఉద్దేశ్యం వచ్చేస్తది. ఇచ్చినోళ్ళకి కూడా కానుకలు ఇవ్వాలనిపించదు జనరల్‌గా. ఇక్కడేంటంటే ఏదైతే దేవునికి బలిగా అర్పిద్దాం తెస్తున్నారు చాలామంది మందిరానికి తెస్తున్నారు. తెచ్చినవేమో దేవునికి పెట్టకుండా ముందు వీళ్ళిద్దరూ తీసేస్తున్నారు. అందుకే ఆ యవ్వనులిద్దరూ కూడా పాపం చేశారని రాయబడింది. దేవునికి పెట్టకుండా తీసేస్తుంటారు. ముళ్ళ కంచెలుంటాయి. అవన్నీ దహన బలిపీఠం దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఈ దహన బలిపీఠములో అర్పించబడినటువంటి అర్పణలు ఎలా అర్పించాలో రాయబడిన మాటలు 5వ వచనం. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడి యొక్క 4 మూలల్లో దాని మోతకర్రలుండి 4 ఉంగరాలు పోత పోసెను. ఎందుకంటే అది వెళ్తున్నప్పుడల్లా ఉంగరాలు ఎందుకు పెడతారమ్మా? వాటిని మోసుకుని మళ్ళా, ఎందుకంటే అరణ్య ప్రయాణం కదా, వీళ్ళు ప్రయాణంలో ఒక దగ్గర స్థిరంగా ఉండరు. మరి వెళ్తున్నప్పుడల్లా గుడారం కదులుతూ ఉన్నప్పుడల్లా ఏవేవి వెళ్ళిపోలి? గంగావం తీసుకెళ్తుంటారు, బలిపీఠం తీసుకెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి మరొక దగ్గర షిఫ్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా మూవ్ అవుతుండాలి. వాటిని కదిలించాలంటే వాటికి ఏముండాలి? ఎత్తాలి అంటే ఉంగరాలు చేసి మోతకర్రలు పెట్టి ఇద్దరు, ముగ్గురు, నలుగురు మోసుకెళ్తూ ఉంటారు. అందుకోసం ప్రతిదానికి ఉంగరాలు. అయితే ఇప్పుడంతా కూడా 7వ వచనంలో దేని గురించి మనకు కనబడుతుంది ప్రాముఖ్యంగా? బలిపీఠం. ఈరోజు బలిపీఠము దేనికి గుర్తు అంటే అర్పణలు అర్పించు స్థలం. ఇక్కడ బయట ఉంటుంది. దాని కిందన దానికి ఒక పీట చేస్తారు. పీట ఉంటుంది ఎత్తబడ్డానికి. కాబట్టి ఈ బలిపీఠంలో ఎవరైనా పాపం చేస్తే అక్కడికి వస్తారు. యాజకుడు ఉంటాడు. అయ్యా నేను పలానా పాపం చేశానంటే మేక, గొర్రె తెచ్చారు. ఆ గొర్రెనో మేకనో ఇక్కడ బలి అర్పిస్తారు. బలి అర్పించిన తర్వాత వాళ్ళ పాప క్షమాపణ జరిగిపోయినట్టే. యాజకుడు బలి అర్పించాడు, వెళ్ళిపోతారు. అంటే ఇలా అర్పించినప్పుడు ఈ అర్పించే స్థలం ఉంది కదా చూసారా, ఈ స్థలము దగ్గర యాజకులు అర్పిస్తూ ఉంటారు. ఈరోజు అర్పణలు అర్పించింది ఎవరైనా తీసుకోగలరమ్మా? జనరల్గా ఇప్పుడు నేను దేవునికి కానుక ఇచ్చానండి, మరలా వెనక్కి తీసుకుంటారా? అలా ఆలోచించండి. దేని కానుకని వేసేసింది, అర్రే వేసేసానే మళ్ళీ తీసుకోవడానికి అవకాశం లేదు. అటు ఒకసారి అర్పణ అర్పించింది, ఇది బలంగా మనసులో గుర్తుపెట్టుకోండి, ఒకసారి అర్పించింది మరలా వెనక్కి తీసుకోలేము. ఈరోజు మనకు కూడా ఒక బలిపీఠం ఉందని గ్రంథంలో రాయబడింది. ఆ రోజు దహన బలిపీఠం ఉంది, ఈరోజు మనకు కూడా ఒక బలిపీఠం ఉందని హెబ్రీ పత్రిక రాస్తాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆ రోజున్న బలిపీఠం వేరు, ఈ రోజున్న బలిపీఠం వేరు. హెబ్రీ 13:10 చూస్తారా? 13:10 మనకొక 13:10 చూడండి, మనకొక బలిపీఠం ఉన్నది అన్నాడు. అంటే మనకు కూడా ఏముందన్నాడు? క్రైస్తవులకి మనకు కూడా ఒక బలిపీఠం ఉంది. అయితే ఆ రోజు అర్పించినట్లు అర్పణలు అర్పించేది కాదు, గొర్రె మేక కాదు. ఈరోజు మనకున్న బలిపీఠం అంటే ఎవరో కాదు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే మనందరి కోసం బలైపోయాడు. ఆ రోజు పాపం చేస్తే గొర్రె మేక తెస్తే పాప క్షమాపణ అయిపోయేది. ఈరోజు గొర్రె మేకల రక్తం ద్వారా పాప క్షమాపణ లేదు. ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి లేదా ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు అర్పించి ఆయన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ జరిగింది. కాబట్టి అర్పణలు అర్పించింది తీసుకోలేమన్నాను. మనకు ఒక బలిపీఠం ఉందని రాశాను ఇక్కడ. ఆ బలిపీఠం ఎవరో కాదు, యేసు ప్రభు. అయితే యేసు ప్రభు ఈరోజు నీ కోసం నా కోసం అర్పించబడ్డాడు. ఇది మనందరికీ తెలుసు కదమ్మా, అర్పించబడ్డాడు. 2 ప్రాముఖ్యమైన వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూసారా, అప్పుడు దహన బలిపీఠం, ఈరోజు మనందరి కోసం అర్పణ ఎవరైపోయారు? ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఇంకా ప్రాణం తీసుకోలేడు ఆయన తిరిగి. అర్పణ జరిగిపోయింది, మనందరి కోసం అర్పణ అయిపోయాడు, బలి అయిపోయాడట. ఎవరు? యేసు ప్రభు. కాబట్టి ఇది పాత నిబంధన బలిపీఠంగా చదవకుండా 38వ అధ్యాయంలో ప్రారంభ 7 వచనాల్లో ఆ రోజు బలిపీఠం ఉంది, ఈరోజు బలిపీఠం క్రీస్తు ప్రభు. ఆయన మనందరి కోసం బలైపోయాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. తీతు 2:14, తీతుకు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా, ఆ మాట చూడండి ఎంత బాగుందో, తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను. తన్ను తానే మన కొరకు ఏం చేశాడు? అర్పించుకున్నాడు. అంటే తన సొత్తుగా, సొత్తు అంటే తన ఆస్తిగా. అంటే ఈరోజు
ఈరోజు మనందరం తన సొత్తుగా ఉండాలని ఆయన మనందరి కోసం తను ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నాడు. గమనించండి, క్రీస్తు ప్రభు మనందరి కోసం అర్పణగా బలిగా అయిపోయాడు. ఎందుకంటే నన్ను ఆయన సొంతం చేసుకోవడానికి. ఎంత బాగుందో చూడండి. నేను యేసుప్రభుకు సొంతం అవ్వాలని నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మీరు యేసుప్రభుకు సొంతం అవ్వాలని మీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనందరి కోసం ఏం కోరుకుంటున్నాడంటే, ఎలాగైతే మీకోసం నేను అర్పణ అయిపోయానో, ఎలాగైతే మీకోసం నేను ప్రాణం పెట్టానో, ఈరోజు నా బలిపీఠం క్రీస్తు ప్రభు అయితే, ఈ దహన బలిపీఠం ఆయన అర్పణ గుర్తొస్తే, అర్పణ గుర్తొచ్చినప్పుడల్లా నాకేం గుర్తు రావాలి, లేదా మనకేం గుర్తు రావాలి అంటే, నేను కూడా ప్రభువు కోసం అర్పణ అయిపోవాలి. అంటే మరణించమనా, చనిపోమనా కాదు. నేను ప్రభువు కోసం అర్పణ ఎలా అవ్వగలను అంటే ఏమీ లేదు, సింపుల్. నీ శరీరంతో పాపం చేయకుండా ఉండు. అదే యేసు ప్రభుకు మనం అర్పించే నిజమైన అర్పణ. ఎందుకు? ఆయన ఒకసారి చనిపోయిందే మన పాపాల గురించి. మరలా ఆయన చనిపోయాడు నీ పాపాల గురించి తెలిసిన తర్వాత కూడా నీ కోసం అర్పణ అయిపోయాడని తెలిసినప్పుడు ఈ శరీరం పాపం చేయకుండా నువ్వు ఎంత జాగ్రత్త పడతావో అప్పుడు ఆయన ప్రాణం పెట్టిన దానికి అర్థం ఉంటుంది. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాను చూడండి. రోమ 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పణ అన్నాడు. సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. గమనించారమ్మా? అంటే సజీవ యాగముగా మీ శరీరాలు ఏం చేయాలి? సమర్పణ. ఎందుకు సమర్పించాలి నేను అని మీరు అడిగారు అనుకోండి. ఎందుకు నా శరీరాన్ని సజీవ యాగముగా యేసుప్రభుకు సమర్పించాలి అంటే, ఆయన మనందరి కోసం, నీ కోసం, నా కోసం అర్పణైపోయాడు. ఆయనకి కృతజ్ఞత ఎలా చెల్లించగలం? ఇంకెప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉండాలి. ఒకసారి పాప క్షమాపణ దొరికింది క్రీస్తు రక్తములో. మరలా పాపం చేసి మరలా పాపం చేస్తే నిజంగా అర్పణ ఏమైనా అర్థం ఉందమ్మా? ఈరోజు మనందరం రక్షణ పొందుకున్నాం. రక్షణలో ఏమని ప్రామిస్ చేశారు తెలుసా? నాకు తెలిసి పాపం ఇక చెయ్యను అనే అంటారు, గ్యారంటీ. పాపం విషయంలో నేను చచ్చిపోయాను, గ్యారంటీ. అందుకే అన్నాను, ఒకసారి అర్పణ చేసిన తర్వాత తిరిగి కానుక తీసుకోరు ఎవరు. దేవునికి అర్పించేశాను. మరి ఈ శరీరాన్ని దేవునికి అర్పణగా నువ్వు ఇచ్చినప్పుడు మరలా ఈ శరీరంతో ఎలా పాపం చేయగలుగుతున్నావు? అంటే శరీరాన్ని అర్పణ చేసేసావు, మరలా పాపం చేసేస్తున్నావు. అంటే అర్థం ఏంటంటే వేసిన కానుకను తీసుకోవడం. చాలామందికి తెలియదు ఇది. మనం ఏమనుకుంటాం, నేను కానుక వేసిన తీసుకోలేదు నువ్వు అనుకుంటున్నావు. లిటరల్గా డబ్బులు చూస్తున్నారు. వేసిన కానుక ఎవరూ తీసుకోరు. మరి శరీరాన్ని అర్పణగా దేవునికి అర్పించినప్పుడు, క్రీస్తు ప్రభుకి త్యాగంగా అర్పించినప్పుడు ఈ శరీరంతో మరలా పాపం చేస్తున్నావంటే, ఇచ్చావు అర్పణగా, మరలా చేసేస్తున్నావంటే ఆ అర్పణ మరలా తీసేసుకున్నట్టు. అమ్మ తప్ప రైట్? తప్పు. కానుకను మరలా తీసుకోవడం ఎంత తప్పో, ఈ శరీరాన్ని సజీవ యాగముగా నీకు సమర్పిస్తాను అని ఆయన నీకోసం బలైపోయాడు కనుక, నీకోసం బలైపోయినటువంటి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకెన్నడూ నీ శరీరాన్ని దేవునికి సమర్పించేవాడిగా, శరీరంతో పాపం చేస్తున్నావా అని అడిగాను ఇక్కడ. చూడండి, శరీరంతో పాపం చేస్తున్నావా ఆలోచించు. ఒకవేళ పాపం చేస్తుంటే ఆ వ్యక్తులు, నిజం చెప్తున్నాను, శరీరంతో పాపం చేస్తున్న వ్యక్తి యేసుప్రభు యొక్క బలిపీఠానికి అర్థం అవ్వలేదని అర్థం. ఆయన బలి నీకు అర్థం కాలేదని అర్థం. ఆయన మనందరి కోసం తన సొత్తుగా చేసుకోవడానికి తాను అర్పించుకున్నాడు. అర్పణగా బలిగా అయిపోతే, ఆయన అర్పణ అయిపోయినప్పుడు నా నుంచి ఏం కోరుకున్నాడు? పెద్దగా ఏమి కోరుకోడండి ఆయన. మీ కానుకలో మనం ఏదో ఇవ్వకపోయినా, మన స్తోమత బట్టి ఇచ్చినా ఆయన కానుకలు కోరుకోడు. నీ శరీరం నాకు అర్పించు ప్లీజ్. మీ శరీరాన్ని నాకు అర్పిస్తే ఖచ్చితంగా మీ శరీరాన్ని బట్టి ఆయన కృతజ్ఞతగా భావిస్తాడు మన జీవితాల్లో. కాబట్టి దహన బలిపీఠము ఈరోజు క్రీస్తు ప్రభు. ఆ రోజు దహన బలిపీఠంగా మెజర్మెంట్స్ ఇచ్చాడు ఇక్కడ 7 వచనాల్లో. ఎలా చేయాలో చెప్పాడు. కానీ నేనేమంటున్నానంటే, ఈ 7 వచనాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, దహన బలిపీఠం ఎవరో కాదు, క్రీస్తు ప్రభువే. మనందరి కోసం బలైపోయిన ప్రభువు గుర్తొచ్చినప్పుడల్లా నా శరీరాన్ని సజీవ యాగముగా నీకు సమర్పిస్తాను. అమ్మ సజీవ యాగము అంటే బతుకుండగానే అవయవాలను చంపుతుండాలి. ఎందుకంటే అవయవాలు ఒకలాగా ఉండవు. చూడమంటది, వినమంటది, మాట్లాడమంటది. అంటే ఇవన్నీ బతికే ఉంటాయి. కానీ కోరికలు కళ్ళతో చంపుకోవాలి. వినడానికి కొన్ని విషయాలు వినకూడని చంపుకోవాలి, చూడకూడని విషయంలో చంపుకోవాలి, మాట్లాడే విషయంలో చంపుకోవాలి. అంటే బతుకుండగానే మన అవయవాలను మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అలా ఎవరైతే శరీరాన్ని పాపం చేయకుండా ఉంటారో నిజంగా యేసుప్రభు యొక్క బలి అర్థమైంది. నెంబర్ 2, 8వ వచనం.
38వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఎత్తడి గంగాలమును దాని ఎత్తడి పీటను చేసెను. తుమ్మకర్రతో ఏమో దహన బలిపీఠం చేశాడు. రెండోది గంగాలం దేంతో చేశాడు? ఎత్తడి. పీట కూడా ఎత్తడే. కాబట్టి గంగాలము అన్నాడు ఇక్కడ. అమ్మ గంగాలము ఇక్కడ వాస్తవానికి యాజకుడు ఏం చేస్తాడో చెప్తాను ముందు గంగాలం దగ్గర. ఇప్పుడు అక్కడ దూరంగా ఏదైతే అర్పణ అర్పించాడో మేక రక్తం ఉంటుందో ఉండదా? ఇప్పుడు ఏం చేస్తాడంటే లోనకి వెళ్ళే ముందు, గుడారంలోకి వెళ్ళే ముందు అక్కడ అర్పించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ చూడండి, ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాలం ఉంటుంది. ఇది గుడారం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ దహన బలిపీఠం ఉంటే మధ్యలో గంగాలం ఉంటుంది. అక్కడ అర్పించిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కుంటాడు. చేతులు కాళ్ళు కడుక్కొని మందిరం లేదంటే గుడారంలోకి వెళ్ళాలి. అది ఖచ్చితం. చేతులు కాళ్ళు కడుక్కోకుండా వెళ్తే చనిపోతాడు. అంత కఠినం. ఖచ్చితంగా చేతులు కాళ్ళు కడుక్కోవాలి, లేదంటే ఆ వ్యక్తి మరణం. చూడండి నిర్గమకాండం 30వ అధ్యాయం అయిపోయింది. ఇది ఆల్రెడీ 30వ అధ్యాయం మనం చెప్పుకున్నాం. ఒకసారి చూసి వచ్చేద్దాం వచనాన్ని. నిర్గమకాండం 30వ అధ్యాయం 18 నుండి చూడండి 21 వరకు రాసుకుని. నిర్గమకాండం 30వ అధ్యాయం 18 నుండి 21. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ ఏమన్నాడు? ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో దానిని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులు కాళ్ళు కడుక్కోవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపం అర్పించుటకు బలిపీఠమునకు వచ్చినప్పుడును తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుక్కోవాలి, లేదంటే చస్తారు. అంటే అంత కఠినం. ఈరోజు మనం బాప్తిజం తీసుకోకపోయినా సంఘానికి రావడం అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో అయితే నిజంగా ప్రత్యక్ష గుడారంలో గంగాలం దగ్గర కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలికి వెళ్తే ఆన్ ద స్పాట్లో చనిపోతాడు. ఈరోజు రక్షణ పొందకపోయినా వస్తున్నాం, రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎలా ఉన్నా హ్యాపీగా వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అంటే ఆ రోజు ఎంత కఠినంగా ఉందో చూడండి. అంటే కాళ్ళు చేతులు కడుక్కోకపోతే చనిపోతారు. 21 30వ అధ్యాయం. తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడ. ఖచ్చితంగా మీరు గంగాలం దగ్గరికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కోవాలి. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున వచ్చేసాము అనుకోవడానికి అవకాశమే లేదు. అర్పణ జరిగిపోయిందా, గంగాలం దగ్గరికి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని గుడారంలోకి ప్రవేశించండి. ఇది కట్టడ, ఇది వాళ్ళ చట్టం. ఈరోజు గంగాలము దేనికి గుర్తు అంటే స్నానం. మనం స్నానం చేస్తాం. వాస్తవానికి గంగాలము స్నానానికి గుర్తు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 4:6. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5, ఎడమ తట్టుకు 5 10 స్నానపు గంగాలములను చేయించెను. సముద్రము వంటి తొట్టి యందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. స్నానం చేస్తారు. అంటే గంగాలము స్నానానికి గుర్తు ఈ గంగాలం అనేది. కాబట్టి గంగాలము ఏదైతే ఉందో అది యాజకుడు స్నానం చెయ్యాలి. ఒక స్నానం చేయడానికి సాదృశ్యంగా మాట్లాడాడు ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో. ఈరోజు గంగాలము దేనికి గుర్తు అన్నాను నేను? దేనికి గుర్తు? బాప్తిస్మం. గంగాలము ఈరోజు బాప్తిస్మానికి గుర్తు. అందుకే ఈ బాప్తిస్మాన్ని ఏమన్నాడంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం చూడండి. తీతుకు 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. కాబట్టి ఏ స్నానం అన్నాడు ఇక్కడ?
అమ్మ ఏ స్నానం? పునర్జన్మ సంబంధమైన స్నానము అని మాట్లాడుతూ ఉన్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం. కాబట్టి గంగాళము దగ్గర ఆ రోజు యాజకుడు స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఈరోజు క్రీస్తునందున్న మనము ఏంటి మన గంగాళం అంటే ప్రతి ఒక్కరు కూడా బాప్తిజం అనేది పొందుకున్నాం. కాబట్టి ఈ బాప్తిజం అనేది పునర్జన్మ అన్నాడు. తల్లి కడుపులో ఒక జన్మ ఇస్తుంది తల్లి. తల్లి కడుపులోంచి వచ్చింది ఒక జన్మ. తిరిగి మనం క్రీస్తు ప్రభుని ఎరిగిన తర్వాత వాక్యము తెలిసిన తర్వాత మరొక జన్మ. అందుకే ఈ జన్మను ఏమన్నాడు? పునర్జన్మ అన్నాడు. తల్లి కడుపులో జన్మ భౌతికమైన జన్మ కాదు. ఇదే జన్మ ఆత్మ సంబంధమైన జన్మ. అందుకే పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. యేసుప్రభు ఒక రోజున శిష్యులకి ఒక పాఠాన్ని నేర్పించబోతూ ఉన్నాడు. యేసుప్రభు పాఠాన్ని నేర్పించబోతూ శిష్యుల పాదాలు కడగడానికి సిద్ధపడతాడు ఆయన. శిష్యుల పాదాలు కడుగుతూ ఉంటే పేతురు అడుగుతాడు, అయ్యా పాదాలు కడుగుతున్నావు, తల కూడా కొంచెం కడగవా అంటాడు ఆయన. ఆ సందర్భంలో ఒక యోహాను సువార్తలో ఒక మాట అంటాడు ప్రభువారు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చదువుతాను చూడండి. యోహాను సువార్త 13:10. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియూ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. అమ్మ స్నానం చేసిన వాడు ఏం కడుక్కుంటే చాలు? పాదాలు కడుక్కుంటే చాలు. అంటే పేతురు అంటున్నాడు మొత్తం కడిగేవచ్చు కదా అని అడుగుతున్నాడు. కాళ్ళు కడుగుతుంటే, మీరు ఆల్రెడీ స్నానం చేసి వచ్చారు, స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు అని ప్రభు చెప్తున్నాడు. అలా కడుక్కున్న తర్వాత ఏమన్నాడు? అతడు కేవలము పవిత్రుడయ్యను. ఈరోజు అమ్మ గంగాళము స్నానానికి గుర్తు. నెంబర్ 2, గంగాళము పవిత్రతకు గుర్తు. ఈరోజు బాప్తిజం అనే స్నానం, పునర్జన్మ సంబంధమైన స్నానం ఎవరైతే పొందుకుంటారో ఆ వ్యక్తి ఎలా మారుతాడో తెలుసమ్మా? పవిత్రుడిగా మారుతాడు. ఈరోజు బాప్తిజం తీసుకున్నప్పుడు ఈరోజు పాపం చేసే వాళ్ళు ఉండొచ్చు లోకంలో, కానీ నిజంగా బాప్తిజం అనేది ఆ వ్యక్తికి అర్థమైంది అనుకోండి. బాప్తిజం అనేది ఏంటంటే నువ్వు అపవిత్రుడివి, ఇప్పుడు పవిత్రుడిగా మార్చబడ్డావు. అపవిత్రమైన నీ జీవితం పవిత్రకరమైన జీవితంలోకి మార్చబడింది. అంటే రోజు స్నానం చేస్తారా చేయరా? జనరల్గా రోజు స్నానం చేస్తారా? చేస్తారు. ఇప్పుడు చేయరేమో కొంతమంది, ఉదయం చేస్తారులేండి. రోజు స్నానం చేస్తారు. భౌతికమైన శరీర సంబంధమైన మురికి పోవడానికే కదమ్మా వాస్తవానికి. ఈ స్నానం చేసేది భౌతికమైన మురికి పోవాలి, లేదంటే నీ పక్కన ఎవరు కూర్చోలేరు. కానీ అంతరంగానికి ఉన్న మురికి పోవాలంటే ఆత్మ సంబంధమైన స్నానం చేయాలి. ఈ ఆత్మ సంబంధమైన స్నానం ఎలా చేస్తారంటే వాక్యము ద్వారా. రోజు స్నానం చేస్తాను, నన్ను నేను శుభ్రం చేసుకుంటాను దేహాన్ని, ఎందుకంటే శుభ్రంగా ఉండాలి. వీలైతే సెంటు కూడా కొట్టుకుంటారు, ఎందుకంటే పక్కన కూర్చోవాలి ఆ పరిస్థితులు బట్టి. కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి, భౌతికమైన శరీరం కోసం ఎంత ఆతృత పడుతున్నారో మా ఆత్మ సంబంధమైన శరీరం కూడా అంతే శుద్ధిగా ఉండాలి. ఇప్పుడు అంతరంగం శుద్ధి అవ్వాలంటే ఏముండాలి? వాక్యం. అందుకే 119వ కీర్తన యవ్వనస్తుల గురించి మాట్లాడతారు. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అంటాడు. అంటే ఎవరైనా ఎవరి జీవితాలైనా కాపాడుకోవాలంటే ఏముండాలి? అందుకే నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను. వాక్యముతో ఎవరైతే, అందుకే చాలా రోజుల నుంచి ప్రతిరోజు వింటున్న వాళ్ళు ఉంటారు మీలో. ప్రతిరోజు వాక్యము చేత స్నానం ఏ సందర్భాలు మాట్లాడినా గుచ్చుకుంటుంటాయి, అంతరంగం శుద్ధిపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాటలు గుచ్చుకున్నాయో, పేతురు మాట్లాడితే ఏమైంది? ఆ రోజు హృదయాల్లో పొడవబడి అన్నాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. 3000 మంది ఏమయ్యారు? బాప్తిసం. 3000 మంది బాప్తిసం ఎందుకు నడిపించారు? వాళ్ళ హృదయాలు పొడవబడ్డాయి. ఈరోజు హృదయంలో పొడవబడితేనే చెడుతనం అనేది పోద్ది, వాళ్ళు ఎంత చెడ్డవారో తెలుస్తుంది. కాబట్టి గంగాళము అనేది వ్యక్తిని పవిత్రతను చేకూరుస్తుంది. అది ఒక స్నానం. ఇది భౌతికమైన స్నానం కాదు, ఇది ఆత్మ సంబంధమైన స్నానం. భౌతికమైన మురికి పోవడానికి ఎంత కష్టపడతామో, దయచేసి నా హృదయం అంతరంగంలో చాలా మురికి ఉంది. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి. అలాంటి హృదయాన్ని శుద్ధిపరచుకోవాలంటే ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యం చేత మాత్రమే ఆ వ్యక్తి స్నానం చేస్తూ ఉంటే నీలో ఉన్న చెడుతనం ఒక్కొక్కటిగా పోతూ ఉంటాయి. ఎఫెసీ పత్రిక 5:26. ఎఫెసీ పత్రికలో 5:26లో ఒక మంచి మాట సంఘానికి ప్రభువు మాట్లాడుతూ ఉంటారు. పౌలు గారు చెప్తూ ఉంటారు, ప్రభువుకి సంఘానికి ఉన్న మధ్య ఆ యొక్క
వాళ్ళ సంబంధ బాంధవ్యం చూడండి. 5, 25, 27 కలిపి ఉన్నాయి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ఏం చేశాడమ్మా? క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవలనని వాక్యముతో, అండర్లైన్ చేయండి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎంత మంచి, చాలా మంచి రిఫరెన్స్ ఇది. అంటే సంఘం కలంకం ఉండకూడదట. సంఘానికి ఏముండకూడదు అంటే తన భార్య ఏ ఏ మచ్చ ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు. అమ్మ ఎవరైనా కోరుకుంటారమ్మా, నా భార్య మీద ఎవరు కూడా నిందేయకూడదు, నా భార్య మీద ఎవరు కూడా చిన్న మచ్చ చూపించకూడదు అని ఏ భర్తకైనా అనుకుంటుంది. అవునా అమ్మ? ఎవరైనా నా భార్యను వేలెత్తి చూపిస్తే ఆ భర్త బాధపడతాడు. అది ఏ భర్తకైనా భౌతికంగా. మరి క్రీస్తు ప్రభు సంఘాన్ని చూసించి ఎవరు కూడా ఒక కలంకం కానీ ఒక ముడత కానీ ఉండకుండా పరిశుద్ధమైనదిగా మహిమగల సంఘంగా ఉండాలని దానికోసం తను ఏం చేశాడట? అప్పగించుకున్నాడు. క్రీస్తు ప్రభు అప్పగించుకోవడానికి కారణం ఏంటంటే సంఘం పవిత్రంగా ఉండాలి, భార్య పవిత్రంగా ఉండాలని భర్త కోరుకుంటున్నాడు. ఈ భార్య పవిత్రంగా ఉండాలని ఆ భర్త కోరుకుంటున్నాడు. ఇది మనందరికీ కావాల్సిందే. ఎందుకంటే భర్త ఏది కోరుకుంటున్నాడో భార్యగా అది నేను చెయ్యాలి. ఈరోజు భర్త స్థానంలో క్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన భార్యగా నన్ను ఆజ్ఞాపిస్తుంది ఏంటంటే, నీకు ఏ కలంకం ఉండకూడదు, నీకు ఏ మచ్చ ఉండకూడదు, నీ మీద ఏ డాగు ఉండకూడదు. అలా ఉండకూడదంటే నీ జీవితంలో ప్రతిరోజు వాక్యము చేత ఉదక స్నానం చేయి. ప్రతిరోజు వాక్యం చేత ఎవరైతే స్నానం చేస్తారో నీ మీద ఎవరో ఒక మచ్చ కానీ డాగు కానీ కనబడకుండా ఉంటుంది. నీ అంతరంగంలో మురికిపోతుంది. ఇది ప్రభు కోరుతున్నాడు. అందుకోసం ఆయన తను ఏం చేశాడట? అప్పగించుకున్నాడు. ఆమె నిజంగా ఈ మాటలు అర్థమైతే, అరే యేసు ప్రభు తను అప్పగించుకుంది, ఆయన మరణించింది సంఘం ఇలా ఉండాలని, సంఘానికి ఏ కలంకం ఉండకూడదని ఎంతమందికి అర్థమైందంటారు? మరొకసారి ఆ మాట చదువుతాను చివరిలో. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. ఆయన మరణించిందే సంఘం బాగుండాలి, సంఘము పవిత్రంగా ఉండాలి, సంఘం పరిశుద్ధంగా ఉండాలి, ఆ సంఘము ద్వారా నాకు మహిమ కలగాలి. ఇప్పుడు భర్త భార్య ఉన్నారండి. జనరల్గా ఆ భార్య చేసే పని వల్ల భర్తకు అవమానం కలుగుతుంది అనుకోండి, ఆ భర్త ఏమనుకుంటాడమ్మా? ఆ భార్య వల్ల రోజు అవమానమే. పలానా వచ్చి మీ భార్య ఏంటండి బాబు అన్నారు అనుకోండి, మీ భార్య ఏంటి, తన మాట తీరు కానీ తన ప్రవర్తన కానీ ఏమీ బాగోలేదండి అని ఒక భర్తతో చెప్తుంటే ఆ భర్తకి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందమ్మా. సంఘానికి వచ్చిన మనం కూడా ఒక భార్య స్థానంలో నేనుంటే నా గురించి తప్పుగా మాట్లాడితే భర్తకు అవమానం. అంటే ఒక భార్య స్థానంలో ఉన్న నేను ప్రతిరోజు వాక్యము చేత స్నానం చేస్తూ ఉంటే పాపానికి దూరంగా, పాపం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. అది గంగాలం, అది గంగాలం. కాబట్టి గంగాలం పాత నిబంధనలో ఒకే వచనం రాశాడు, ఒకే వచనం. కానీ ఈరోజు కొత్త నిబంధనలో గంగాలంకి సూచన ఏంటి? బాప్తిస్మం. దాన్ని ఏమంటారు? పునర్జన్మ సంబంధమైన స్నానం. ఆ స్నానం ప్రతిరోజు చేస్తుండాలి. అందుకే మీరు ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉండాలి, ప్రతిరోజు వాక్యం వింటూ ఉండాలి. అలా ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో వారి జీవితాల్లో నిజంగా బాప్తిస్మం తీసుకున్నదానికి ఒక అర్థం ఉంది, పునర్జన్మ పొందుకున్న దానికి ఒక ఆలోచన. ప్రభువును బట్టి తన జీవితంలో పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు వెళ్తాం. నెంబర్ 3, 3వ భాగానికి వెళ్ళిపోదాం. 9 నుండి 21 వచనాలు ఏముందో చదువుకుందాం. 20 వచనాల్లో 9 నుండి 20లో ఆవరణము చేయుట అన్నాడు. ప్రారంభ వచనం చదువుదాం. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పేనిన సన్నని నారయనైన తెరలు ఉండెను. వాటి స్తంభములు 20, వాటి ఎత్తడి దిమ్మలు 20. ఇప్పుడు ఈ లెక్కంతా కూడా 20 వరకు కూడా ఆవరణం యొక్క లెక్కలు. ఆవరణం ఎలా చేయాలి, ఎటువైపు ఎన్ని దిమ్మలు ఉంచాలి, తూర్పు దిక్కు అంటే దక్షిణ దిక్కన్నా తూర్పు దిక్కన్నా ఒకటే. కాబట్టి తూర్పు దిక్కుని ఎన్ని దిమ్మలు వేయాలి, ఈ ఆవరణం ఎలా చేయాలి, పడమటి దిక్కును ఎలా చేయాలో ఇవన్నీ కూడా కొలతలు ఇచ్చాడు అక్కడ. ఈరోజు క్రీస్తునందు ఆవరణము అనగానే నేనేమని రాశాను ఇక్కడ? దేవుని యొక్క, అంటే ఎవరైతే ఆయన ఆవరణంలోకి వచ్చారో దేవుని సన్నిధిలోకి వచ్చినట్టే. ఆ రోజు దేవుడు ఆవరణం అన్నాడు,
ఈరోజు దేవుని సన్నిధి అన్నాను నేను. దేవుని సన్నిధిలో ఉండడం. అందుకే మనం ఒక మాట చదువుతాం ఎప్పుడు గుర్తుందా? ఆవరణములో ఒక దినము గడుపుట 1000 రోజులు లోకంలో ఉండడానికంటే శ్రేష్టం. 84 కీర్తన 10వ వచనం చదువుదాం ఒక్కసారి. 84 కీర్తన 84 కీర్తన 10వ వచనంలో చదువుదామా? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. చాలు. ఆయన ఆవరణములో అంత ప్రత్యేకత ఉందమ్మా. ఈరోజు అలాంటి ఆవరణముకు రాకుండా చాలామంది దూరం అవుతున్నారు. నిజంగా ఆవరణం ఆ రోజు ప్రత్యక్ష గుడారానికి బయట ఆవరణం చేశాడు. ఈరోజు ఆయన సన్నిధి ఆవరణం. ఆయన ఆవరణానికి మీరు వచ్చారంటే ఆయన సన్నిధిలో ఒక రోజు గడిపితే 1000 రోజుల కంటే శ్రేష్టమన్నాడు. 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు. అంటే లెక్క చూడండి. ఒక రోజు వస్తే అన్ని దినముల కంటే అంచనాగా 1000 అన్నాడని 1000 అని కాదు ఉద్దేశం. 1000 ఒక సంపూర్ణతను సూచిస్తూ ఉంటుంది. అనగా లిటరల్గా 1000 అని కాదు, 1000 రోజులని కాదు. కాబట్టి ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట అంత శ్రేష్టం అన్నమాట. అసలు ఆయన ఆవరణానికి ఎలా రమ్మన్నాడంటే వచ్చినటువంటి ఆవరణంలో ఉన్నవారు ఏం చెయ్యాలి? 100వ కీర్తన 3వ వచనం. ఆవరణంలో ఏం చెయ్యాలో 100వ కీర్తన 3వ వచనం. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి అన్నాడు. అంటే కీర్తనలు పాడుతూ ఎక్కడ ప్రవేశించాలి? ఆవరణం. ఆయన ఆవరణానికి వచ్చామంటే కీర్తనలు పాడుతూ ఆయన స్తుతించాలని కోరుతున్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజున ఆవరణము దేవుని సన్నిధి అయితే ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఒక రోజు గడిపితే ఎంతో శ్రేష్టమన్నాడు. అంతకు మించి కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములో ప్రవేశించమన్నాడు. ఇంకొక విషయం చెప్పమంటారమ్మా? ఆవరణములో ఏమి సమర్పించమంటాడంటే నైవేద్యం. అమ్మ నైవేద్యం విన్నారా? హిందువుగా ఉన్నప్పుడు నైవేద్యం పెట్టేవారు. ఏదో పళ్ళు, కాయలు, పలహారాలు రకరకాలుగా. ఈరోజు క్రీస్తునందున్న మనం ఏంటి నైవేద్యం అంటే చూడండి, 96వ కీర్తన ముందు చదువుకుందాం. అంటే ఆయన ఆవరణకు వచ్చినప్పుడు ఏం తీసుకుని రావాలి? నైవేద్యం. 96వ కీర్తన 8వ వచనం. 96:8 యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఎక్కడికి రావాలి? ఆయన ఆవరణములోనికి రండి. అంటే ఏం తీసుకుని రావాలి ఇక్కడికి? నేను నైవేద్యం. నైవేద్యం తీసుకుని ఇక్కడికి రావాలి. ఇంతకీ నైవేద్యం ఏంటి? ఆ రోజు నైవేద్యాలు ఉన్నాయి. పాత నిబంధన కాలంలో నైవేద్యం తీసుకొచ్చేవారు ప్రభువుకి, దేవుడికి. మరి ఇప్పుడు నైవేద్యం తీసుకుని ఆయన సన్నిధికి రమ్మంటున్నాడంటే, అసలు ఆయన ఆవరణకు రమ్మంటున్నాడంటే నైవేద్యం అనేది ఏంటి అంటే ఇక్కడ రాశాను చూడండి. చేతులెత్తి ప్రార్థన చేస్తాం కదమ్మా, చేతులెత్తి ప్రార్థన చేయుటే నైవేద్యము అన్నాడు దేవుడు. చూడండి 141వ కీర్తన. ఈరోజు ప్రత్యేకంగా నైవేద్యం అంటే ఏమీ లేదు, ప్రభువుకు నైవేద్యం అంటే ఏమీ లేదు. ఈరోజు నైవేద్యం ఏంటంటే ఎవరైతే తమ చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం మనం, లేదా ఇంట్లో మీరు ప్రార్థన చేస్తారు, చేతులెత్తి ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ చేసే ప్రార్థన ఉందో చూసారా, అదే నైవేద్యం. 141:2. 141:2 నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే నైవేద్యం ఏది? చేతులెత్తి ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి ఆయన అడగడం, ఆయన బతిమాలుకోవడం. అయ్యా నా కన్నులు నిన్ను చూస్తున్నాయి, సమస్తము దిక్కు నువ్వే, దిక్కు తోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో నీ వైపే చూస్తున్నాను అంటారు చూసారా. నీ వైపే చూస్తున్నాను మీరు అంటే చేతులెత్తి, అది నైవేద్యం. ఆ నైవేద్యం తీసుకుని ఎక్కడికి రావాలి? ఆవరణంలో రండి, ఆవరణానికి రండి. అందుకే వచ్చిన వెంటనే మనం ప్రార్థన చేసుకుంటాం ముందుగా, ఎవరితో మాట్లాడకుండా. అది ఒక పద్ధతి. ముందు వచ్చిన వెంటనే మోకాళ్ళు వేసి ముందు ఎప్పుడు ఏ టైంలో మీరు వచ్చినా మొట్టమొదటిగా ఆయన కూర్చొని ప్రార్థన. ఆ సమయానికి నైవేద్యం మీ ఇంట్లో కానీ ఎక్కడున్నా ఎప్పుడు కూడా దేవుడు నైవేద్యము అనగానే ఈరోజు చేతులెత్తే ఆయన్ని అడగడం, ఆయన బతిమాలుకోవడం, ఆయన గోజాడడం. అలా ఎవరైతే మనం ప్రార్థన చేస్తుంటాం, వ్యక్తిగతంగా చేస్తారు మీరు,
ఉపవాస ప్రార్థనలో ప్రతి కుటుంబం కోసం చేస్తాం ఇక్కడ దాదాపుగా. కాబట్టి అలా చేతులెత్తి ఆయన్ని అడగడమే నైవేద్యం. అయితే గుర్తుపెట్టుకోండి, ఆవరణంలో కీర్తనలు పాడాలి. ఆవరణంలో ఒక దినము గడిపితే మంచిది, శ్రేష్టమన్నాడు. ఆవరణానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నైవేద్యం ఆయనకి సమర్పించాలి. ఆ నైవేద్యం ఏంటన్నాడు? చేతులెత్తుట. అమ్మ, మనం చేసిన నైవేద్యం ఏం చేస్తాడో తెలుసా దేవుడు? మీరు చేసిన నైవేద్యం ఏదైతే చేతులెత్తి ఆయన అడుగుతున్నారో ఆ నైవేద్యాన్ని ఏం చేస్తాడంటే దేవుడు 20వ కీర్తన 3వ వచనం 20వ కీర్తన 3వ వచనం చూడండి. 20వ కీర్తన 3వ వచనం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. ఆమెన్. మన నైవేద్యాన్ని మర్చిపోయేవాడు కాదు. ఏం చేస్తాడు దేవుడు అంటే, ఇంటి దగ్గర ఎక్కడైనా వ్యక్తిగతంగా మీరు దేవునికి నైవేద్యం చెల్లించే వాళ్ళు ఉంటారు చేతులెత్తి. వ్యక్తిగతంగా, సామూహికంగా, సంఘంగా కూడుకుని దేవునికి మనం నైవేద్యం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి నువ్వు చేసే ప్రతి నైవేద్యం, నువ్వు దేవునితో చేసే ఆ ప్రార్థన ఉంది చూసారా, అది నైవేద్యం అయితే ఆ నైవేద్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? అందుకే అన్యులు ఏం చేస్తారు? దేవునికి నైవేద్యం పెడతారు. అది ఇందులోంచి మనకి లోకంలో ఉన్న హిందూ సహోదరులు ఏం చేస్తారంటే, దేవుని దగ్గర అరటిపండు, కొబ్బరికాయ, లేదంటే ఒక పరవన్నం. ఎందుకు అంటే ఆ నైవేద్యం దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్న భావన ఇక్కడ బట్టి. అంటే లిటరల్గా అవి పెట్టమని అయితే కాదు. దేవుడు నైవేద్యం పెడితే నా వైపు చూస్తాడు. కానీ దేవుడు చెప్పే మాట అంటే, నువ్వు చేతులెత్తి ఆయన వైపు చూస్తే అదే నైవేద్యం అన్నాడు దేవుడు. అదే నైవేద్యం. మరొకరి వైపు కాదు, ఎటో కాదు, లోకం వైపు కాదు, నీ రక్త సంబంధికుల వైపు కాదు, ఎవరో చేస్తారని కాదు. ముందు చేతులెత్తి ఆయన అడుగు, అదే నిజమైన నైవేద్యం. ఆ నైవేద్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట. అదే కదా మనం అన్నారు, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటావు. వ్యక్తిగతంగా నువ్వు నైవేద్యం ఇంట్లో చేస్తావు, సంఘంగా చేస్తావు. మీరు చేసే ప్రతి నైవేద్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని తగిన సమయంలో నీకు ఫలితాన్ని ఇస్తాడు, ఫలాన్ని ఇస్తాడు. అయితే నైవేద్యం పెట్టడం మానద్దు. ఏ నైవేద్యం? చేతులెత్తే నైవేద్యం ఎప్పుడు మానకూడదు. ఆయన ఆవరణంలో అడుగుతున్నారు ఇక్కడ దేవుడు, ఆయన ఆవరణంలో గడుపుతున్నావా? ఆయన ఆవరణంలో గడుపుతున్నావా? ఆయన ఆవరణంలో పాటలు పాడుతున్నావా? ఆయన ఆవరణంలో నైవేద్యం సమర్పిస్తున్నావా అన్నది ప్రశ్న. ఇక్కడ ఆవరణం అనేది కనబడుతుంది. ఆవరణం చేసే పద్ధతి చెప్పాడు 38వ అధ్యాయంలో. అసలు ఆవరణంలో ఏం చేయాలో నేను చెప్పాను. ఆవరణం ఎలా చేయాలో చెప్పారు అక్కడ. దాని కొలతలు చెప్పాడు. ఇలా నిర్మించండి, తూర్పు దిక్కుని ఇలా చేయండి, పడమటి దిక్కుని ఇలా చేయండి, ఆవరణం అంతా ఇలా ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి అని చెప్పుకుంటూ ఉన్నారు. అసలు ఆవరణంలో నేనేం చేయాలి? అసలు ఆవరణం అంటే దేవుని సన్నిధిని, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో, ఎలా చేస్తే దేవుడికి ఇష్టమో, ఏ నైవేద్యం అర్పిస్తే దేవునికి ఇష్టమో తెలియజేశాను. చివరిగా 38వ అధ్యాయం 21 నుంచి 31 వచనాల్లో అన్ని వస్తువులు ఉంటాయి ఇక్కడ. అందుకే అక్కడ ఏమని రాయబడింది చూడండి, సాక్ష్యపు గుడారంలో పదార్థ నిర్మాణంలో మొత్తము తయారు చేయటం. అంటే మొత్తం నిర్మాణంలో ఇంకా ఏమైనా మిగిలిపోయినవి ఏమైనా ఉంటాయా? లోపల ఉంటాయి చూసారా, మనం ఇంటీరియర్ చేయాలండి. లోపల రాజుగారు స్టార్ట్ చేశారు ఈ రోజున దేవుని కృపను బట్టి, సహోదరి కుటుంబం ద్వారా సహకారంతో. ఈరోజు ప్రారంభం మరలా దాదాపు సుమారుగా 1 సంవత్సరం అవుతుంది దగ్గర. సాక్ష్య గుడారం పైన అయిపోయింది, బాగానే ఉంది. మరి లోపల, ఈ లోపల నిర్మాణానికి ఎలాగా? బంగారం. ఇప్పుడు ఏం చేశారంటే మరలా ఈ లోపల ఏవైతే చిన్న ఉండిపోయాయో, అదే గుర్తొస్తాయి, దానికి అనుకూలంగా చెప్తున్నాను నేను. ఏవైతే ఉండిపోయాయో ఇవన్నీ చేసుకోవాలని మరలా ఏం చేశారంటే బంగారం, వెండి, ఇత్తడి ఇవన్నీ తెచ్చారు. ఎవరెవరు ప్రేరేపించిన కొలది వాళ్ళు సహాయం చేస్తూ లోపల కూడా చేసుకోవాలి కదా. బాగా బయటం చేశారు. దహన బలిపీఠం చేసేసాము, గంగాలం అయిపోయింది, ఆవరణం కూడా రెడీ చేసేసారు. మరి లోపల ప్రారంభించాలంటే లోపల ఏవో కొన్ని ఉండిపోయాయి, అవి కూడా మీరు చేసుకోవాలన్నారట. 35వ అధ్యాయం నిర్గమకాండం ఒక్కసారి 35వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 38వ అధ్యాయం చూస్తున్నాం, 35వ అధ్యాయంకి ఒక్కసారి వెళ్దాం. 35, 20 చూడండి. 20 ఇశ్రాయేలు సమాజమంతయు మోషే ఎదుటి నుండి వెడలిపోయాను. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణ తెచ్చిరి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరు హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులు, ఉంగరములు, తావలములు, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. 24 వెండి కానీ, ఇత్తడి కానీ,
ప్రతిష్ఠించిన ప్రతివాడు యెహోవాకు అర్పణము తెచ్చెను. ఎందుకు? లోపల మిగిలిపోయినవి చేయాల్సినవి ఉన్నాయి. ఆ సాక్ష్యపు గుడారంలో ఇంకా కొన్ని పదార్థాలు తయారు చేయాలి. అవన్నీ తయారు చేయాలంటే కొంత బంగారం కావాలి, కొన్ని ఇత్తడి కావాలి, కొన్ని వెండి కావాలి. మరలా వీళ్ళందరి కోసం ఇశ్రాయేల్ అందరూ ఏమయ్యారంటే, నా మనసు దేవునికి ఇది ఇవ్వాలనిపిస్తుంది. గుడ్, వాళ్ళు తెచ్చారు. వాళ్ళు ఇచ్చారు కదా, ఇంకొకరు ఊరుకుంటారా? నా మనసు ఇలా చూడమ్మా, ఒకళ్ళు ఇస్తేనే కదా జనరల్గా ఎవరో ఒకరు ప్రారంభం. ఈరోజు బ్రదరాలు ఇచ్చారు, రావణ బాబు గారు సహోదరి ప్రారంభించారు. అంటే వాళ్ళు ఇచ్చారనే ఉద్దేశం కాదు, ఏదో ఒక ఇనిషియేషను ఖచ్చితంగా ఉండాలి చెయ్యాలి అనుకుంటే. ఈరోజు మీలో చాలామంది దాతృత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలామంది దాతృత్వంగా ఇచ్చారు మందిరం కోసం, ఇస్తూ ఉన్నారు, ఇంకా ఇస్తూ ఉన్నారు. అయితే ఒకటి, ఏదేమైనా పని ప్రారంభం అవ్వాలంటే ఒక చెయ్యి కాదు అమ్మా, అన్ని చేతులు కలవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరిగింది తెలుసమ్మా, ఎవరో ఒకరు తెచ్చారు, స్టార్ట్ చేశారు, ఇంకా మళ్ళా పని ప్రారంభమైంది. చూడండి ఇప్పుడు 38వ అధ్యాయం ఒకసారి, నిర్గమకాండం 38వ అధ్యాయం 21, 38, 21. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే, ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడు ఏతామారు లేవీల చేత మోసే మాట చొప్పున లెక్క పెట్టించెను. మీరు డైరెక్ట్గా 24, పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలో పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగార పరిశుద్ధ స్థలము తులము చొప్పున 116 మణుగుల 530 తులాలు బంగారం. సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలము తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. మణుగుల్లో కొలిచేవారు అప్పుడు. సుమారుగా మణుగంటే 10 కేజీలు ఉంటుందమ్మా, ఒక మణుగు సుమారుగా 10 కేజీలు. చూడండి వాళ్ళు అలాగే మణుగులు లెక్కన కొలిచి బంగారం కానీ వెండి కానీ వాళ్ళకున్నటువంటి స్థాయిని బట్టే, ఎవరో లేనిది ఎవరో అడగరు. మనకున్న స్థాయి ఒకవేళ ఇవ్వగలవా దేవుని కోసం, హృదయం ప్రేరేపించిన బట్టు మనం దేవునికి ఇవ్వగలం. మన దగ్గర 50,000 ఇచ్చిన వాళ్ళు, 30,000 ఇచ్చిన వాళ్ళు, 20,000 ఇచ్చిన వాళ్ళు, ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు, 1,00,000 దాటిచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు హృదయాలు ప్రేరేపించిన కొలది దేవునికి ఇవ్వడం. సేమ్ అదే సమయంలో అక్కడ కూడా బయటంతా చేసేసుకున్నారు, అన్నీ రెడీ అయిపోయాయి. మరి వాళ్ళ యొక్క ఆరాధన లేదంటే ప్రత్యక్ష గుడారంలో ఆ సేవ ప్రారంభించాలంటే ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయని ఉద్దేశించి ఇవి కూడా మనం పూర్తి చేసుకోవాలని ఉద్దేశంతో ఎవరి హృదయం వాళ్ళని రేపుతుందో అవి ఇవ్వడం ప్రారంభించారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో దావీదు కాలం ఒక సంఘటన చూపించి మనం ముగిస్తాను నేను. చూడండి 2 సమూయేలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం. చూడండి ఎంత అద్భుతంగా ఈ మాట మనకు కనబడుతుందో. 29వ అధ్యాయం వాళ్ళు ఎలా మందిరాన్ని నిర్మించారో చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29, 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంత బంగారము వెండి నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. దావీదు ఇచ్చాడు, ముందు ప్రారంభించాడు దావీదు. గదుల గోడల రేకుమూతకును బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండిని, ప్రతి పనికి 6,000 మణుగుల బంగారం. మా దావీదు సొంత బంగారం అట. ఎంత? 6,000. 6,000 × 10 60 కేజీలు. 60 కేజీల బంగారం దావీదు ఇచ్చాడు సొంతంగా. ఇంకోటి 14,000 మణుగుల వెండి. 14,000 వెండి అట, మణుగులు. 14,000 × 10 1,40,000 కేజీల వెండి. 1,40,000 కేజీల వెండి. ఆయన చూడండి, ఆయన దాతృత్వం చూడండి. 5వ వచనం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితంగా మనపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అంటే ప్రారంభించాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు. ఒక నాయకుడి లక్షణం అదే. ప్రారంభించాడు, వాళ్ళని అడుగుతున్నాడు, అమ్మ మీలో ఎవరైనా చేయగలరా, మీలో ఎవరైనా దేవునికి సహాయం చేయగలరా, మందిరం ఇలా ఉండిపోయింది, మీరు ఎవరైనా ఇస్తారా? నా వంతు నేను ఇచ్చేసాను, మీరు ఎవరైనా ఇస్తారా అని అడుగుతున్నాడు. నా వంతు నేను కొంత ఇవ్వగలిగాను, మీరు ఎవరైనా ఇస్తారా అంటే వాళ్ళు చూడండి 6వ వచనం. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులు, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పని మీద నియమిబడిన అధిపతులు కలిసి మనపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారం, 20,000 మణుగుల బంగారపు ద్రాములను,
20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఎత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును తెచ్చిరి. ఇప్పుడు రాజు ఇచ్చాడు, రాజు ఇచ్చాడు. తర్వాత రాజు కింద ఎవరుంటారు? సహస్రాధిపతులు ఉంటారు, అధిపతులు ఉంటారు, శతాధిపతులు ఉంటారు. అరే రాజు ఇచ్చినప్పుడు మనం ఇవ్వకపోతే ఏం బాగుంటుంది అని వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ కింద ఎవరుంటారు? ప్రజలు, జనరల్గా ఊర్లో. ఇప్పుడు రాజు తర్వాత అధిపతులు ఇచ్చారు. ఇప్పుడు చూడండి కిందన వీళ్ళని చూసి మనం ఇవ్వకపోతే ఏం బాగుంటుందని కిందన 8వ వచనం చూడండి. 8వ వచనం, తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీదనున్న గెర్షోనీయుడిని యెహూయేలుకి ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. అయితే ఇలా ఇస్తున్నాడు కానీ ఒక మాట అన్నాడు దావీదు, ఒక మంచి మాట. మీరు 10 నుంచి 14 వరకు రాసుకోండి. ఒక మాట చదువుదామమ్మా. 12, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు, బలము పరాక్రము నీ దానములు, హెచ్చించువాడు అందరికీ బలమునిచ్చేవాడువు నీవే. 14, ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగిన కదా. అవునా కాదమ్మా? ఈ మాట వాళ్ళ హృదయంలో ప్రింట్ అయ్యింది. అసలు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం ఆయనే కదా, ఈరోజు ఈ స్థాయిలో నన్ను ఉంచాడంటే కారణం ఆయనే కదా అని అనుకుని, అయ్యా సమస్తము నువ్వే ఇచ్చావు, నువ్వు ఇచ్చిన దాంట్లో కొంచెం నీకు ఇచ్చామంతే, నువ్వు ఇచ్చిన దాంట్లో కొంచెం నీకు ఇచ్చామంటే ఇది మా గొప్పతనం కాదు అని వాళ్ళు దావీదుతో పాటు మిగతా వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. దావీదు అంటున్నాడు ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఇచ్చావు. ఇప్పుడు నెల అయ్యేసరికి కానుకలు వేస్తాం మనం. కొంతమంది ఉద్యోగం చేసిన వాళ్ళైతే నెల కానుకలు షేర్ చేసుకుంటూ వేస్తారు. అయితే ఏది ఇచ్చినా బాబు కష్టాన్నంతా ఇక్కడ వేసేస్తున్నాను అనుకుంటే, ఆ 30 రోజులు నువ్వు డ్యూటీకి వెళ్ళడానికి బండి మీద వెళ్తూ వస్తున్నావు, కాపుదలు ఎవరిచ్చారు? ఆలోచించం మనం. నా కష్టం అంటావు. 30 రోజులు ఆరోగ్యం ఎవరిచ్చారు? 30 రోజులు రాకపోకల్లో నీకు తోడుగా ఎవరున్నారనుకుంటున్నావు? కష్టపడ్డానికి నీకు శక్తినిచ్చింది ఎవరు? బలమునిచ్చింది ఎవరు? అంటే ఇవంతా కూడా ఆయన కృపను బట్టి 30 రోజులు నువ్వు చేయగలిగావు, నీకు వచ్చిన డబ్బుల్లో ఆయన కొంత ఇచ్చావు అన్న భావన ఎంతమందికి ఉంటుంది? మనఃపూర్వకంగా ఇచ్చారట దేవుడికి, సంతోషంగా దేవుడికి ఇవ్వడం. 2 కొరింథీ పత్రికలో ఉంటుంది 9:7 చదువుతాం సహోదరులు. 2 కొరింథీ 9:7, సనుక్కొనకయు బలవంతం కాకయు మనసులో నిశ్చయించుకున్న దాన్ని బట్టి దేవునికి ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును అని ఉంటుంది అక్కడ. అంటే ఎవరైతే ఉత్సాహంగా దేవుని పనికిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడట. నా పనికి తెచ్చారు. ఆ రోజు అదే జరిగింది అక్కడ. ఏవైతే చిన్న చిన్న పనులు ఉండిపోయాయో ఆ పనులన్నీ ప్రారంభించడానికి మళ్ళీ ఆలోచన కలిగి ఇలా చేస్తే బాగుంటుందని మళ్ళీ ప్రారంభం. మొట్టమొదటి ఎవరో ఇచ్చారు, అందరూ పురుగల్పబడి చెయ్యాలి, నా వంతు ఏదో ఒకటి ఇవ్వాలి, నా వంతు నేను ఏదో ఒక పని చేయాలి. బ్రదర్ మేమందరం కూడా సిమెంట్ కట్టలు ఇవి ఇస్తామంటే నా వంతు నేను ఒకరోజు ఫ్రీగా చేస్తానన్నాడు ఆయన. చెప్పిస్తాను బ్రదర్ ఇక్కడ నా వంతు, ఎందుకంటే పని ఆయన చేశారు కదా. నా రోజు ఒక డ్యూటీ కూలి లేకుండా నేను చేస్తాను, ఏదో ఒకటి. అది ఆయన ఇష్టం, అది ఆయన ఆలోచన. ఎలా చేస్తారో, సమయాన్ని ఎక్కువగా కష్టపడతారో, సమయం దాటి చేస్తారో, ఏది చేసినా ఆయన వంతు, నా వంతు, మనంతు, ఇలా ప్రతి ఒక్కరూ పూరుకుంటే ఆ సాక్ష్యపు గుడారంలో చిన్న చిన్న వస్తువులు కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు మందిరం ప్రారంభోత్సవం అవుతుంది 40లో మందిరం. ఈ ప్రత్యేక ప్రారంభోత్సవం ఎంత అద్భుతంగా ఉంటుంది 40వ అధ్యాయం ముగింపులో. ఎందుకంటే అన్నీ పూర్తయిపోతున్నాయి. 39లో కొన్ని ఉన్నాయి. దేవుని చిత్తమైతే 39లో ఏమున్నాయో రేపు ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. చివరిగా ఒక్క మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదువుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఒక మాట రాశాను నేను. అమ్మా దేవునికి ఎలా ఇవ్వాలో చెప్పాను. ఎలా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు సనుక్కోకుండా ఇవ్వాలమ్మా. ఇచ్చినప్పుడు సనుక్కోవడం, గొనుక్కోవడం, బలవంతంగా ఎవరు ఇవ్వద్దు. పలానా వ్యక్తి ఫోర్స్ చేసాడండి ఇమ్మని వద్దు. ఎవరో బలవంతం పెట్టారనో అందరూ ఇస్తున్నారని కాదు. నీకు మనసులో ఎంత అనిపిస్తుందో దేవుని కోసం అలాగే ఇవ్వు. అయితే ఇచ్చిన తర్వాత సనుక్కోవద్దు, బలవంతంగా ఇచ్చానని అనకు. ఉత్సాహంగా దేవునికి మనఃపూర్వకంగా దేవునికి ఇవ్వండి. దేవుని కోసం ఏమైనా ఇస్తే, ఇంకొకటి దేవుని సేవకులకు ఏమైనా ఇచ్చినా దేవుడికి ఎలా ఉంటాయి తెలుసామవి? ప్రీతికరమైన సువాసన యాగ. దేవుని సేవకుడికి దేవునికి ఇచ్చిన అద్భుతంగా ఒక మాట రాశారండి. పౌలు గారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఇబ్బందుల్లో ఉన్నారు.
అమ్మ జైలు అంటే ఏముంటుంది చెప్పండి? ఏమైనా ఉంటాయా? ఏముండవు. జైల్లో కఠినమైన పరిస్థితుల్లో ఉంటే మమ్మల్ని నడిపించిన సేవకుడు ఎవరో జ్ఞాపకం చేసుకున్నారు. ఫిలిప్పి సంఘాన్ని కట్టింది ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఇలా ఫిలిప్పి సంఘంలో కట్టినటువంటి పౌలుని జ్ఞాపకం చేసుకుంటారా? మన పౌలు గారు జైల్లో ఉంటే మనందరం బాగానే ఉన్నాం. ఆయన కష్టాలు అనుభవిస్తున్నాడు. సేవకుడి కోసం ఏం చేశారో 18వ వచనం చూడండి. ఫిలిప్పి 4:18 చివరగా. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు. ఎవరు పంపారు ఇప్పుడు చెప్పండి? ఫిలిప్పి సంఘం ఎవరికి పంపారు? పౌలు గారికి. మీరు పంపిన వస్తువులు. ఎపప్రోదీతు అనే వ్యక్తి పట్టుకెళ్ళాడు జైలుకి. రోమా చెరసాల్లో ఉన్నాడు అప్పుడు పౌలు గారు. అంటే ఈ పత్రిక రాసే సమయానికి ఎక్కడున్నాడు? రోమా జైల్లో ఉన్నాడు. ఒక ఆయన వచ్చాడు, జైలుకి వెళ్తున్నాడు. నేను అక్కడికి వెళ్తున్నాను పౌలు గారిని కలవడానికి, మీరు ఏమైనా ఇస్తారా అంటే, చాలామంది వాళ్ళు దాతృత్వం బట్టి అలాంటి వ్యక్తికి ఇవ్వాలి. ఈరోజు మనం ఆత్మీయంగా ఇలా ఉన్నామంటే కారణం ఆ వ్యక్తే అని జ్ఞాపకం చేసుకున్నారు. పౌలు గారికి మీరు ఏదైనా పట్టుకెళ్ళండి అంటే, ఒక వ్యక్తి, ఆయన పేరేంటమ్మా? ఎపప్రోదిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అంటే నాకు ఇచ్చారే, దేవునికి ఇచ్చారు. మీరు దేవునికి ఇచ్చారు. అవి దేవుడి దృష్టికి ఒక మంచి సువాసనగా, ఎందుకంటే కష్టాల్లో ఉన్న సేవకుడికి మీరు అందజేశారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన వస్తువులు నాకు ఏమీ తక్కువ లేదు. మీరు పంపిన వస్తువులు నాకు చాలా బాగున్నాయి. ఈరోజు సమృద్ధిగా ఉన్నాను నేను అని. అవి దేవుని దృష్టికి మనోహరమైన సువాసన, దేవునికి ఇష్టము. అది దేవునికి ఇష్టం. కాబట్టి దేవునికి సేవకుడు కష్టపడుతుంటే ఆయన ఆత్మీయ జీవితంలో ఒక మాట ఎప్పుడు చెప్తాను ఎక్కడికి వెళ్ళినా సంఘం కోసం, భౌతికంగా ఆత్మ సంబంధంగా సేవకుడు మనల్ని పెంచుతూ ఉంటాడు. ఆత్మ సంబంధంగా సేవకుడు మనల్ని పెంచుతూ ఉంటే ఆ సేవకుడు భౌతిక అవసరాలు సంఘం తీర్చాలి. సంఘం తీర్చాలి. సేవకుడు యొక్క అవసరాలు సంఘం చూసుకోవాలి. సంఘముకు ఆత్మీయంగా పెంచడం సేవకుడు చూసుకోవాలి. ఎప్పుడు ఇలా బ్యాలెన్స్గా వెళ్తూ ఉండాలి. సేవకులు అన్న వాళ్ళు చూస్తూ ఉంటారు రేపు పొద్దున్న వీడియో ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్న సేవకులు ఉంటారు. కనీసం రోజుకి తినడానికి తిండి కూడా కష్టంగా ఉన్న సేవకులు ఉంటారు. కానీ కష్టంతో సేవ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు సంఘం ఏం చేయాలి? సంఘస్థులందరూ కూడా, అరే నా సేవకుడు ఇలా ఉన్నాడే, ఆయనకి ఏదైతే మీరు చేస్తున్నారో ఆ ప్రతిదీ కూడా దేవునికి సువాసనగా ఉంటుంది. ఏది నష్టపోరు. సారేపతి విధవరాలు ఇచ్చింది ఏమన్నా లోటు వచ్చిందా విధవరాలకి? సారేపతి విధవరాలు ఏలియాకి పెట్టింది ఒక అప్పం. సమృద్ధి ఇచ్చాడు సారేపతి విధవరాలకి. సమృద్ధి, ఏమీ నష్టపోలే. ఏలియాకి నాకు ముందు పెట్టమ్మా, మీ తర్వాత నువ్వు చూడు అన్నాడు. నాకు ముందు ఇచ్చేసే చిన్న అప్పం, నీకు నీ బిడ్డకు తర్వాత సమృద్ధి కలిగింది. సేవకుడికి ఇవ్వడం వల్ల ఎవరూ నష్టపోరు. అలా పౌలు గారికి పంపిన వస్తువులు నిజంగా హక్కర్లో ఉన్న సేవకుడు ఏ సంఘమైనా ఆ సేవకుడు యొక్క అవసరాలు తీర్చాలి. అందుకే ఎప్పుడు అంటాను, సేవకుడు సంఘానికి ఆత్మీయంగా పెంచాలి. ఆ సేవకుడు అవసరాలు సంఘం చూసుకోవాలి. అలా ఉంటే ఆ సంఘము సేవకుల మధ్య అన్యోన్య బంధం ఎంత గొప్పగా ఉంటుందో. ఈరోజు నిర్గమకాండం 38వ అధ్యాయం, దహన బలిపీఠం ఎవరు? క్రీస్తు ప్రభు. గంగాళం ఏంటి? బాప్తిస్మం. ఆవరణము అంటే ఆయన సన్నిధి. కాబట్టి మనందరం క్రీస్తు ప్రభు బలిపీఠము అర్థం చేసుకొని, ఆయన నా కోసం అర్పణ అయిపోయాడు కనుక నా శరీరాన్ని ఇప్పుడు నేనేం చేయాలి? ఆయనకి సజీవ యాగంగా ఆయనకు సమర్పించాలి. ఒక్కసారి కానుక అర్పిస్తే మరలా తీసుకోము. ఒక్కసారి ఈ శరీరాన్ని అర్పించాను కనుక ఇంక ఈ శరీరంతో ఎప్పుడు పాపం చేయను. బాప్తిసం పొందుకున్నాను, మరొక జన్మనిచ్చాడు. ఆ బాప్తిసం ద్వారా పొందుకున్న నేను ప్రతిరోజు వాక్యము చేత ఏం చేయాలి? స్నానం చేయాలి. భౌతిక స్నానం చేస్తావు, మరి ప్రతిరోజు వాక్యం ద్వారా స్నానం చేస్తే పాపం అనేది నీ అంతరంగంలోంచి పోతుంది. ఆవరణంలో ఒక దినము గడపండి, అంతకన్నా ఎక్కువ దినాలే గడుపుతున్నారు మీలో చాలామంది. అది ఇంకా శ్రేష్టం. ఒక దినము గడిపితే శ్రేష్టం. వారంలో 5 రోజులు గడిపితే, సంవత్సరంలో ఇన్ని రోజులు గడిపితే ఇంకెంత శ్రేష్టం ఆలోచించండి. ఆయన ఆవరణంలో కీర్తనలు పాడుదాం హృదయపూర్వకంగా. నైవేద్యము చేతులు ఎత్తుదాం. ఇంట్లో ఉన్నప్పుడు చేతులు ఎత్తండి, ఆ నైవేద్యం పెట్టండి. ఎక్కడున్నప్పుడు చేతులు ఎత్తి ఆయన నైవేద్యం సమర్పిద్దాం. కాబట్టి ఆ నైవేద్యాన్ని దేవుడు ఏం చేస్తాడమ్మా? జ్ఞాపకం. చివరిగా ఎవరైతే దేవుని ప్రేరేపించబడుతున్నారో వాళ్ళందరూ మందిరం పూర్తవ్వాలన్న ఉద్దేశంతో, వాళ్ళు బంగారు ఇచ్చిన వాళ్ళు, వెండి ఇచ్చిన వాళ్ళు, ఎత్తడి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. కాబట్టి 38వ అధ్యాయం పరిపూర్ణంగా సంఘానికి అవసరమైనవి, ప్రత్యక్ష గుడారానికి అవసరమైన ప్రతి వస్తువు ఎలా చేయాలో, ఎలా పూర్తి చేసుకోవాలో అన్న ఉద్దేశాన్ని మోషే బెసలేలికి, అహోలియాబుకి తెలియజేశాడు. అలా కావలసినవన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. దేవుని చిత్తమైతే 39వ అధ్యాయం వివరణ రేపటి దినాన వినడానికి సిద్ధపడదాం.
అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.